Happy 69th birthday, Rajendra Prasad. Many more happy returns of the day, Rajendra Prasad. चलती का नाम गाड़ी, चला की वन लेडी, चला की वन लेडी, चलती का नाम गाड़ी, चला की वन लेडी, रंगेली जोड़ी, బంగారు బోడి, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి. అహో, ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్ లేడీ, రంగేలి జోడి, బంగారు బాడీ, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి. అహో, ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాల్లో కథానాయకుగా నటించి మంచి హాస్య నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాల్లో అహానా పిల్లంట, లేడీస్ టైలర్, అప్పులప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దేవతలే మెచ్చిన కారు, దేశాలు తిరిగిన కారు, వీరులకు ఝాన్సీ కారు, హీరోలకు ఫ్యాన్సీ కారు. అశోకుడు యుద్ధంలోన వడింది ఈ కారు, శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ కారు. చరిత్రల లోతులు చేరి రాతలు మారి చేతులు మారినది, జంపర్ బంపర్ బండిరా బండిరా, జగ మోండిరా మోండిరా. చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్ లేడీ. ఎన్టీఆర్తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్ర ప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాడు. ఎన్టీఆర్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్ర ప్రసాద్ తెలుగు చిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబర్ 5న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లికి, ఈ చరిత్ర, ఏ సిరాతో, పెళ్లి చూపులు, రామరాజ్యంలో, భీమరాజు వంటి సినిమాల్లో వైవిధ్యం పాత్రలు పోషించాడు. రాజేంద్ర ప్రసాద్ హాస్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని సినిమాలు చేసి విజయం సాధించి ఆంధ్రాని ఏలిన కారు, అందాల లండన్ కారు, అనింట ఎండెన్ కారు, బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు, రెసుల్లో కప్పులు మనకే రబట్టే ఈ కారు. హుషారుగా ఎక్కిన చాలు దక్కును మేలు, చిక్కు సుఖాలు ఇదే, సూపరు సూపరు బండిరా బండిరా, జగ మొండిరా మొండిరా. చలాకి గాడి, చలాకి వన్ లేడీ, రంగేలి జోడి, బంగారు బోడి, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి. అహో, ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్ లేడీ. కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్, నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించు పిల్లాడు సినిమాతో హీరోగా మారాడు. క్యారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండి వార్చగలడని నిరూపించాడు రాజేంద్ర ప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవి సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత
రాజేంద్ర ప్రసాద్ది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్వీన్ గన్మురుగున అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు రాజేంద్ర ప్రసాద్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజేంద్ర ప్రసాద్.